శాశ్వత జీవమును అచ్చట ఉండవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంటే డిక్లరేషన్ ఇచ్చేస్తున్నాడు అనమాట. పలానా దగ్గర ఉంటాయి ఈ ఆశీర్వాదము, శాశ్వత జీవం. ఆశీర్వాదం అంటే ఏంటి? బ్లెస్సింగ్. మనందరికీ తెలుసు, మనందరం కూడా జీవితంలో ఏదో ఒక బ్లెస్సింగ్ కావాలని కోరుకుంటాం కదా. అలాగే ఇక్కడ ఏముంది, 1 or 2 minutes లేట్ అయితే అనుకుంటే, శాశ్వత జీవము, ఎటర్నల్ లైఫ్. శాశ్వత జీవం ఎవరికి ఉందో చెప్పండి? దేవుడికి ఉంది, దేవుడికి మాత్రమే ఉంది. ఆ శాశ్వత నిత్య జీవం అంటారు కదా, అదే శాశ్వత జీవం. ఆ జీవం ఇవ్వడానికే, నిత్య జీవాన్ని ఇవ్వడానికి, గొర్రెలకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడు. ఈ నిత్య జీవంలో ఏముంటుందంటే, దేవుని యొక్క జీవంలో రోగం ఉండదు, అలాగే ఏ పాపము ఉండదు, పరిశుద్ధమైన జీవితం, నిత్య ఆనందము, ఇవన్నీ కూడా నిత్య సంతోషం కలిగినటువంటి జీవము. యేసు ప్రభువుని ఒకసారి ఊహించి చూడండి. ఆయన భూమి మీద 33 సంవత్సరాలు అప్పుడు నడుస్తూ వెళ్తుంటే ఆయన చూసి దెయ్యాలు పారిపోతాయి ఆ జీవంలో, ఆయన చూస్తే అనారోగ్యాలు పారిపోతాయి ఆ జీవంలో. ఇది ఆ జీవాన్ని మనకి ఈరోజు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, ప్రకటించి ఉన్నాడు. ఎక్కడ ఉందంట? ఐక్యతలో ఉంది. అందుకే ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుంది? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇక్కడ నీతి, ఆనందము, ఈ 2 మాటలు ఈ రోజు మనం ధ్యానించుకోవట్లేదు. కానీ ఒకటి ఉంది, సమాధానము. ఈ ఐక్యతను పాడు చేసేది ఏంటి? సమాధానం. మనకి అందుకనే ఇప్పుడు ఒక్కసారి అందరూ కూడా తెరవండి. 1 కొరింథీయులు, అంటే కొరింథీయులు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము. బ్రదర్ 15 నిమిషాలు అనేసరికి నేను పరిగెడుతుంటాను. 6వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. చాలా నేను చదువుతున్నా. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపము, అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా? చూడండి, మన జీవితంలో మనల్ని హర్ట్ చేసేవాళ్ళు, బాధపరిచేవాళ్ళు మన ఇంటి దగ్గర నుంచే మొదలవుతారు. ఆఫీస్ కానీ, లేకపోతే చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, ఇలా రకరకాలుగా మనల్ని సమాధానాన్ని పాడు చేయడానికి వాళ్ళు ఉంటారు, ఉండక మానరు. ఓకేనా? అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? మనకు తెలిసినంత వరకు మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి గెలవాలనుకుంటామేమో. కానీ దేవుడు, పౌలు గారి తీరు లేదా దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే, ఒకని మీద ఒకడు వ్యాజ్యం ఆడుట. అంటే ఇంట్లోనే ఎస్పెషల్లీ నువ్వు ఇది తప్పు చేసావు, నేను ఇది తప్పు చేశాను, లేదా నువ్వు ఇది తప్పు చేశాను, గొడవ అనేది అక్కడే కదా మొదలవుద్ది. ఎవరు రైట్ అనే దాని గురించి దేవుడు మాట్లాడట్లా. మీ ఇద్దరు ఎవరు రైట్ అబ్బా, కరెక్ట్ అంటే ఎవరు పక్షంగా న్యాయం ఉందనే దాని గురించి మాట్లాడట్లా. అసలు వ్యాజ్యం ఆడుతున్నారే, అదే ఇప్పటికే లోపము, ఇదే సమాధానాన్ని పాడు చేసేది. సో మన కుటుంబాల్లో లేదా ఆఫీసులో మనకు కలిగే నష్టాన్ని, లేకపోతే ఏదైనా కలిగినప్పుడు, హింస, బాధ కలిగినప్పుడు దేవుడు నడుచుకోమంటున్న పద్ధతి ఏంటంటే, అన్యాయాన్ని సహించడం మేలు కాదా వ్యాజ్యమాడుట కంటే? అది అలాగున మనం సమాధానాన్ని కాపాడుకోవాల్సిన భారమై ఉన్నాం. రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము. ఈ 12, 13, 14, 15 అధ్యాయాల్లో కొన్ని వచనాలు ఇవన్నీ కూడా ఒకే అంశాల గురించి మాట్లాడుతూ వస్తున్నాయి. ఏంటంటే ఐక్యత, యూనిటీ. అంటే అనేక విషయాలు ఉన్నాయి, బట్ ఎక్కువసార్లు ప్రస్తావించబడింది ఏంటంటే ఐక్యత. దాని గురించి కొన్ని మాటలు చూద్దాం. ఓకే, 14 వచనం నుండి చూడండి. మిమ్మను హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు. సంతోషించు వారిని సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండుడి. చదువు. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడును ఎవరికి చేయవద్దు. 18 వరకు చదువు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతులంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. చాలు. ఇక్కడ ఈ మాటలన్నీ చూసినప్పుడు, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు. అలాగే సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి. అక్కడ ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండండి. అలాగే హెచ్చువాటి యందు మనసు ఉంచగా తగ్గువాటి యందు మనసు ఉంచండి. సంఘంలో కూడా మనకి
ఈ డిస్క్రిపెన్సీస్ అంటారు కదా, అంటే ఒకరి మీద ఒకరికి మనకి కంప్లైంట్స్ ఉంటాయి. కానీ వీటన్నిటిని పక్కన పెట్టి ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండండి, ప్రేమ కొరకు ప్రయాసపడండి. ఇంకో దగ్గర ఉంటుంది 1 కొరింథీ 14 ప్రేమను వెంటాడండి, లేదా ప్రేమ కొరకు ప్రయాసపడండి. అలాగే ఇక్కడ ఏముంది, సఖ్యమైతే మనుషులందరితో కూడా సమాధానంగా ఉండండి. అంటే సమాధానాన్ని పాడు చేయడానికి అనేక విషయాలు కనబడుతుంటాయి, కానీ దేవుడు వాక్యం చెప్పేది ఏంటంటే ఆ సమాధానాన్నే వెంటాడని ఉంది. 1 పేతురు 5 అనుకుంటా. 1 పేతురు రాసిన మొదటి పత్రిక 3 10-12 నేను చదువుతాను. 10-12 బైబిల్ తీయగలిగిన వాళ్ళందరూ తీసి చూడండి, ఓకే. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకుండా తన నాలుకను, కపటపు మాటలను చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను, అతడి కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ఎవరైనా మంచి దినాలు చూడాలనుకుంటున్నారా? ఇప్పుడు సమస్యగా ఉంది. ఒక పర్సన్, సపోజ్ రాంబాబు బ్రదర్తో నాకు ప్రాబ్లం ఉందంటే నాకు ఒక ఇబ్బంది ఉంది. ఈ ఇబ్బంది నుంచి తొలగి నేను హ్యాపీగా జీవించాలి అని అనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేయాలంటే గొడవాడి జయించి ఉండలేమంట. వాడు చేయాల్సిందంతా మంచి దినాలు ఎవడైనా చూడాలనుకుంటున్నాడా? సమాధానాన్ని వెతికి వెంటాడమంటున్నాడు ప్రభు. అన్యాయాన్ని సహించమంటున్నాడు. అంటే ఒక భర్తతో ఒక భార్యకి ఇబ్బందిగా ఉంది, సమాధానాన్ని వెంటాడమంటున్నాడు, ఆర్గ్యుమెంట్ కాదు. హింసను రివర్స్ లో కూడా భార్యతో భర్తకి ఇబ్బంది ఉంది, నువ్వు దేని కొరకు స్టాండ్ అవ్వాలంటే నీకు జరుగుతుంది అన్యాయమే, కానీ అన్యాయాన్ని సహించు. ఎక్కడైతే నువ్వు ఆ సమాధానాన్ని వెంటాడుతావో అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఐక్యత అనేది కలుగుతుంది. అనేక విషయాలు మీరు సమాధానం మొదట ఆ నీతిని, అంటే దేవుని రాజ్యం నీతో ఉంది, సమాధానం వెతుకుతున్నావుగా, అప్పుడేముంది, నీతో దేవుని రాజ్యం ఉంది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఉండక మానదు. అంటే ఒకరి బలహీనతలు ఇంకొకరు మనం ఏం చేయాలంటే ప్రతిదానికి ఇది కరెక్ట్ చేసుకో, అది కరెక్ట్ చేసుకొని వేలెత్తి చూపమని చెప్పట్లేదు. వాక్యం ఏం చెప్తుందంటే సర్దుకోమని చెప్తుంది. ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండండి, మేలైన వాటి గురించి ఉండండి. అలాగే తగ్గుబాటు ఎందుకు మనసు ఉంచండి. నాకు నేను గొప్ప అని హెచ్చించుకోవద్దు, నేను చెప్పింది కరెక్ట్, వాళ్ళు ఇది లేదు, వాళ్ళు ఇది సరిలేదు, అది సరిలేదు అని నేర్చుకోవద్దు. కానీ ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండండి. ఎలాగైనా సరే ఒకని రోమపత్రిక 13 ఉంది, ప్రేమ విషయంలో తప్ప మరికో ఏ విషయంలో కూడా ఒకరితో ఒకడు అచ్చి ఉండొద్దని. అంటే నేను మీ అందరికీ రుణస్తుని. ఏ విషయంలో? ప్రేమ విషయంలో మీ అందరికీ రుణస్తు. అంటే ఒకరు నేను వాడికి బాకీరా. ఏంటి బాకీ? ప్రేమ. నేను వాడికి ప్రేమ ఇచ్చి ఉన్నాను అని. అంటే ప్రేమ ఇచ్చినోడు ఏం చెల్లించాలి? తిరిగి ప్రేమను చెల్లించాలి. అంతేగాని ద్వేషాన్ని, మనసులో ఏ విధమైనటువంటి ద్వేషాన్ని పెట్టుకోవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. మనకు తెలియకుండానే మన వాక్యం నాలెడ్జ్ ఉంది, అలాగే వాక్యం వింటున్నాము, అనేక మెసేజ్ వింటున్నాము, కానీ మన హృదయాల్లో చిన్న చిన్న కంప్లైంట్స్ ఏ సహోదరుని బట్టైనా సహోదరుడు బట్టైనా కలిగి ఉంటున్నాము, కంటిన్యూ అవుతున్నాం అంటే అది దేవుడి వల్ల వచ్చింది కాదు. ఆ జ్ఞానం అనేది దేవుడి వల్ల వచ్చిన జ్ఞానం కాదు. బైబిల్ జ్ఞానం అయి ఉండొచ్చు, అది దెయ్యముడి జ్ఞానం అని మాత్రం లేఖనం సెలవుస్తుంది. ఎందుకు? దేవుడి జ్ఞానము సులువుగా లోపడుతుంది, మృదువుగా ఉంటుంది. అర్థమైందండి? అంటే అనునాంగులుగా, అంటే ఐక్యత కోసం ప్రయాసపడతాయి. ఇంకో వాక్యం ఎఫ్సి పత్రిక 4 ఏముందంటే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందుకు శ్రద్ధ కలిగిన వారే. ఒకసారి చూడండి, ఇవేం నేను ప్రిపేర్ అవ్వలేదు. ఆత్మ కలిగించు ఐక్యతను ఎఫ్సి పత్రిక 4 1 కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతో నడుచుకోవాలని ప్రభువుని బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఆత్మ ఐక్యత కలిగిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఐక్యతను కోరుతుంది. కానీ ఐక్యత అంటే ఫస్ట్ ఇనిషియల్గా దేవుడితో మనకు సమాధానం ఏర్పరిచింది. ఆ సమాధానం కంటిన్యూ అవ్వాలంటే ఎవరితోనైనా, మనుషులతో కూడా, భార్య భర్తలతో కూడా మొదటి పెళ్లి చేయబడినప్పుడు సమాధానంగా ఉన్నారుగా, కానీ అది కంటిన్యూ చేయడానికి ఏంటంటే మనము శ్రద్ధ కలిగి ఉండాలి. ఏ విషయాలైనా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి, సంఘం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఓకేనా? ఈ డిస్టర్బెన్స్ అన్నిటిని విడిచిపెట్టి ఐక్యతను కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగి ఉండాలి. దేని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి? తప్పులు ఎంచడంలో కాదు, గొడవ పడడంలో కాదు, నేను రైటా నువ్వు రైటా అని తేల్చుకోవడంలో కాదు, ఎవరు రైటా అనవసరం. ఐక్యతను కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగి. శ్రద్ధ అంటే ఏంటండి? దాని పట్లే తీక్షణ. అసలు మనం పిలువబడిన పిలుపు ఏంటంటే
మూడే మూడు మాటల్లో తేల్చాడు. పౌలు ఏమన్నాడు? దేవుని రాజ్యం కొరకే కదా మనం పిలువబడ్డాం. దేవుని రాజ్యం ఏమేమి ఉన్నాయి? మూడే మూడు విషయాలు: నీతి, సమాధానము, ఆనందము. పరిశుద్ధాత్మ అందరూ ఆనందము. లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం శ్రమలలో ఎలాగ ఆనందించాలి, దాని గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు. బట్ నీతి గురించి అంటే మనం విశ్వాసం ద్వారా నీతిమంతులం అవుతున్నాం, దాని గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు. ఒక విషయం సమాధానం. ఈ మూడే మన జీవితంలో వెంటాడాల్సింది. అనుదినం కూడా నేను నీతిమంతుడై ఉన్నాను, నీతి ప్రకారంగా నేను నీతి కార్యాలు అనేవి నా నుంచి ఉత్పన్నం అవ్వాలి అనేటటువంటి ధ్యాస ఉండాలి. అలాగే నేను శ్రమలలో కూడా ఆనందించాలి. నేను దుఃఖపడాలా లేకపోతే కృంగిపోవాలా, ఆనందించాలా, దేనిని వెంటాడాలి, ఆనందించాలి. అంటే క్లియర్గా చెప్పాడు. మన దేవుని రాజ్యం కోసం పిలువబడ్డాం. నువ్వు చేయాల్సింది మూడే: నీతిని వెంటాడాలి. నీతిని క్రియల మూలంగా కాదు, విశ్వాసం మూలంగా. నిజంగా దేవుడు నన్ను ఎంతగా నీతిమంతుని చేశాడనే ఒక విశ్వాసం అనేది నీలో నుంచి నీతి క్రియలు ఉత్పన్నం చేస్తుంది. అబ్రహాము విశ్వసించినప్పుడు తన బిడ్డను కూడా ఇవ్వడానికి వెనకాడలేదు. అది విశ్వాసం చేసే పని. అర్థమైందా? మీతో ఎంత పనినైనా చేపిస్తుంది ఆ విశ్వాసం. ఓకేనా? రెండోది ఏంటి? శ్రమలలో ఆనందించాలి. ఇంకొకటి మూడోది సమాధానాన్ని వెంటాడే. ఈ మూడింటి తప్పితే మీరు ఇంకోటి ఏదైనా చేస్తున్నారంటే మనం తప్పుగా వెళ్తున్నామని అర్థం చేసుకోండి. నేను పిలువబడిన కాలింగ్ మూడే మూడు విషయాలు. నేను నీతి కొరకు, సమాధానం కొరకు, ఆనందం కొరకు పిలువబడ్డాను. నా జీవితంలో శ్రమ ఎదురైనా నేను ఆనందాన్ని ఎంచుకుంటాను, అలాగే సమాధానాన్ని వెతుక్కుంటాను. ఈ శ్రద్ధ కలిగి నేను వెతుక్కుంటాను. రోమాపత్రిక 14-15 అధ్యాయాలు. దీంతో నేను ముగిస్తాను. జస్ట్ 2 minutes. ఓకే, రోమాపత్రిక 14వ అధ్యాయం 19వ వచనం. 14-19. మీరు కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటినే ఆసక్తితో అనుసరించము. ఏంటి దీని అర్థం? సమాధానము అలాగే పరస్పర క్షేమాభివృద్ధి. అంటే ఈ విషయంలో నాకు బాగా తెలుసు, కానీ ఈ విషయం చేస్తే ఇంకొక సహోదరుడు బలహీనపడతాడు అనుకుంటే నేను ఆ విషయం చేయకపోవడం మంచిది. ఎందుకంటే అది ఆ వ్యక్తికి క్షేమాభివృద్ధి కలుగు చేయదు. అర్థమవుతుందండి? సో అలాగూ ఒకవేళ నేను చేసేది అన్ని విషయాల్లో నాకు స్వాతంత్రం ఉన్నప్పటికి కూడా అన్నీ చేయదగినవి కావు. అర్థమవుతుందా? సో అంటే ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా. ఈ మూవీ చూస్తాను, ఇందులో ఏమీ అపవిత్రత లేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ పిల్లలు ఒకవేళ 10th క్లాస్ చదువుతున్న పిల్లలు లేకపోతే చదువుతున్నారు అనుకోండి, వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండకపోవచ్చు. వాళ్ళు టీనేజ్కి వచ్చినప్పుడు అక్కడే మొదలవుద్ది. మా అమ్మ చూసింది కదా, లేదా మా నాన్న చూశారు కదా అనుకొని వాళ్ళు టీనేజ్కి వచ్చినప్పుడు, లేదా అటువంటి చిత్రాల్లో ఇంకా మలినమైన చిత్రాలు కూడా వచ్చినప్పుడు వాళ్ళు దాని వెంబడి కొనసాగిపోతారు. అందుకని దేవుడి వాక్యం స్పష్టంగా ఉంది. కీడుగా కనబడడానికి దూరంగా పారిపోండి. అందులో ఎంత మంచి ఉందనేది కాదు, అందులో ఏమాత్రం కీడుందా దాన్ని విడిచి పారిపోండి. ఇది నేను నమ్ముతుంది దాన్ని. ఎందుకంటే అదే చాలా మంది పిల్లలు వాళ్ళ టీనేజ్లో పాడవడానికి మేబీ అది ఒక రీజన్ అనుకుంటున్నాను. వాళ్ళ తల్లిదండ్రులు ఇది నేను బాగానే ఉన్నాను కదా, ఇది నేను చేయగలను అనుకుంటున్నారు. కానీ బట్ పరస్పర క్షేమాభివృద్ధి, అది మీ పిల్లలకు కూడా క్షేమాభివృద్ధి కలుగు చేయాలి. మీ బ్రదర్స్కి, మీ సిస్టర్స్కి క్షేమాభివృద్ధి కలుగు చేసే వాటిని ఆసక్తితో అపేక్షించాలి. ప్రతి మాటను చూడండి, అపేక్షించమని లేదుగా, ఆసక్తితో అపేక్షించాలి. శ్రద్ధ కలిగి దాన్ని కాపాడుకోవాలి. 15వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం. అక్క మీరు చదివేటప్పుడు గట్టిగా చదవండి. ఏకభావం కలవారై ఏకదేవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారముగా ఒకరికొకరు మనసు కలిగిన వారై మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవంగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉన్నట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించుగాక. చూడండి 7వ వచనం కూడా. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు
మీరును ఒకరినొకడు చేర్చుకోండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ మాటలు ఆలోచించండి. ఏకగ్రీవముగా అనే మాటకు కింద నెంబరేసి ఒక మాట చెప్పాడు, ఒక్క నోటితో. ఆ మాట సారాంశం ఏంటంటే, మీరు ఏకభావం గలవారై ఒక్క నోటితో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరిచే నిమిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉన్నట్లు. అంటే మనం ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉన్నప్పుడు, కలిసినప్పుడు ఏమవుతుంది? మన క్రీస్తు యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు మహిమపరచబడతాడు. ఈ ఒక్కటి ఆబ్జెక్టివ్లో పెట్టుకోండి. మన హృదయాల్లో పెట్టుకోవాల్సింది ఏంటి? నేను ఇప్పుడు సమాధాన పడితే, నా భర్తతో సమాధాన పడితే నాకేంటి లాభం? నా భార్యతో సమాధాన పడితే, లేదా నా బ్రదర్తో, లేకపోతే సిస్టర్తో, ఆఫీస్లో, లేకపోతే పొరుగింటి వారితో సమాధాన పడితే, అంటే ఈ విషయంలో ఇబ్బందికి నేను సహిస్తే, బాధకు సహిస్తే నాకేంటి లాభం అంటే, మీరు ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారు ఉన్నప్పుడు అది దేవుని నామానికి మహిమ. ప్రభువు నిమిత్తము నేను దీన్ని తట్టుకుంటాను. ఇది ఒక్క మాట లైన్ గుర్తుపెట్టుకోండి. మనం ప్రభువు నిమిత్తం మనం అది చేయాల్సింది. దాని కొరకు ప్రార్థన చేయాలి. క్రీస్తు కలిసిన వారి ఉన్నట్టు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మనం ప్రార్థన చేయాలి. ఇది మన సొంత శక్తితో రాదు కదా. దీని కొరకు ఏం కావాలి? ప్రభువా, ఓర్పు, సమాధానం, దీనికి కర్తయ్యకు దేవుడు నాకు ఇది అనుగ్రహించును గాక. అందుకే 13వ వచనం కూడా ఎలా ఉంది? మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారొకటుకు నిరీక్షణ కర్తయ్యకు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతో మిమ్మల్ని నింపును గాక. ఇవన్నీ చేయాలంటే మనకి ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం వేడుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ప్రభువా, మన కుటుంబంలో మన సమాధానం కోసం వీటన్నిటికి కూడా దేవుని సహాయం అడుగుతూ వీటి వందు మనం ఆసక్తి కలిగి ఐక్యత కాపాడుకుని శ్రద్ధ కలిగి ముందుకు వెళ్తూ ఉండాలి. 7వ వచనం, కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకునే ప్రకారం దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకుని. చాలా ఇంపార్టెంట్. దీని అంతటికి ఫౌండేషన్ ఏంటంటే, క్రీస్తు మిమ్మల్ని చేర్చుకునే ప్రకారం మీరును ఒకరినొకరు చేర్చుకోండి. మా బ్రదర్ని తట్టుకోవడం నా వల్ల కాదు, మా సిస్టర్ని తట్టుకోవడం నా వల్ల కాదు, మా బాస్ని తట్టుకోవడం నా వల్ల కాదు, మా హస్బెండ్ని, మా వైఫ్ని తట్టుకోవడం నా వల్ల కాదు అంటాం కదా. ఎందుకంటే క్రీస్తు నిన్ను ఎలా చేర్చుకున్నాడో అది మర్చిపోయాం. నా అనుదిన భారాల్ని ఎంతగా, పాటలు ఉంటాయి కదా, మా అనుదిన భారములను సహించుచున్న దేవా అని, ఎంతగా నిన్ను సహిస్తున్నాడు, ఎంతగా నిన్ను క్షమిస్తున్నాడు, భరిస్తున్నాడు. వీటిని అనుదినము ధ్యానించినప్పుడు ఆ ప్రకారంగా నీ సహోదరుడు, నీ సహోదరి, వైఫ్, హస్బెండ్, ఆఫీసులో అధికారి చేసింది అసలు నథింగ్. మనం చేసేది మన తలంపులు, మన మాటలు, మన ఆలోచనలు. ఒంటరిగా ఉన్నప్పుడు మన జీవితం, ఒక బైక్ పైన వెళ్తున్నప్పుడు, లేకపోతే ఎక్కడ ఒక ఫోన్ పట్టుకున్నప్పుడు ఎలా ఉంది మన జీవితం? ఎలా మనల్ని క్షమిస్తున్నాడు? మనందరికీ ఎవరికి గురించి ఒకరికి తెలియకపోవచ్చు. ప్రభువుకి సమస్తం ఎరుగును కదా, కానీ అనుక్షణం ఆయన క్షమిస్తున్నాడు. ఈ కాన్షియస్నెస్, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మనకి పట్టజాలనంత ప్రేమది, అంటే మన వర్ణింపజాలన్నటువంటి క్షమ అది. దాన్ని మనం వ్యక్తిగతంగా కొంత సమయాన్ని కేటాయించుకొని మారు మనసు కావాలి. దీనికి మారు మనసు కావాలి. మారు మనసు లేకపోతే ఇది అసాధ్యం. మారు మనసు పొంది, ప్రభువా ఎలా నేను క్షమించబడ్డాను, మారు మనసు పొందిన రోజు జ్ఞాపకం చేసుకో. ఎలా నా పాపం క్షమించబడ్డాయి, ఎలా నా దోషం మన్నించబడ్డాయి. నిజానికి అనుదినం కూడా మనం ధ్యానించాలి. అంతలా మనం క్షమించబడ్డామని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో నీ సహోదరుని క్షమించడము చాలా సులభం అవుతుంది. కాబట్టి ఒకరి మీద ఒకరు వ్యాజ్యమాడుట కంటే అన్యాయం సహించుట మేలు కాదా? కారణము సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము, ఎంత మేలు. సంఘానికి మేలు కొదువై ఉందా? నీ ఇండివిజువల్ జీవితంలో మేలు ఏమైనా కొదువైందా? ఐక్యత లోపించిందేమో. నేను గమనించాను, కొంతమంది వాళ్ళ పైన అధికారానికి ఎదురు తిరుగుబడి, వాళ్ళ జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఆ అధికారులకు లోబడినప్పుడు వారి జీవితంలో ఆ అధికారం ఏం చేయకపోవచ్చు. కానీ నేను గమనించి చూసింది ఏంటంటే, వాళ్ళ జీవితంలో వెనకబడడం చూసాను. వాళ్ళకి టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బ్లెస్సింగ్ లేదు. ఎందుకంటే ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, అధికారి పాస్టర్ గారు అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో యజమాని భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైతే అధికారం, అందుకే రోమపత్రిక 13వ అధ్యాయం మేబీ అధికారం గురించి ఉంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అధికారులకు లోబడండి. సమస్త అధికారులు కూడా దేవుని వల్లనే కలిగింది తప్ప ఏ ఒక్కటి కూడా దేవునికి వ్యతిరేకంగా లేదు. అధికారాన్ని తిరుగుబాటు చేసేవాడు ఎవరికి తిరుగుబాటు చేస్తున్నాడు? దాన్ని సృష్టించినటువంటి దేవునికే తిరుగుబాటు చేస్తున్నాడు. నీ జీవితంలో బ్లెస్సింగ్ కావాలా అనుకుంటే ఏముంది?
అక్కడ శాశ్వత జీవము ఆశీర్వాదమును కలుగా ఆజ్ఞాపించి ఉన్నాడు, నియమించి ఉన్నాడు. సో మీ కుటుంబాల్లో మీ వ్యక్తిగతలో జీవితాల్లో మనం సమాధానాన్ని వెతికి వెంటాడడానికి మనము పరిశుద్ధాత్మ శక్తి పొంది ప్రయత్నం చేద్దాం. ఇది మనకు అసాధ్యమైనది అంటూ ఏమీ లేదండి. నిజానికి మరలా పాపమునకు బానిసలు అవడానికి మనము శరీరానికి రుణపడి లేము. రామపత్రిక 8వ అధ్యాయం ఉంటుంది. మనం దత్తపుత్రత్వం కలిగిన వారమే. మనం దానికి ఆల్రెడీ క్రీస్తునందు మనం ఉన్నాం. అంటే జయించబడినటువంటి క్రీస్తునందు మనం ఉన్నాం. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఇవన్నీ మాటలు చెప్పి స్తోత్రం చెప్పడానికి కాదు. దేవుని రాజ్యం మాటతో కాదు, దేంతో ఉంది? శక్తితో ఉంది. కాబట్టి ఇవన్నీ పుస్తకంలో మాటలు మాత్రమే తీసుకోవద్దండి. ఇది నేను యేసుక్రీస్తునందు మీరు ఉన్నారంటే ఆ మాటను మనం నమ్మాలి. మీరు మీ సొత్తు కాదు అన్నప్పుడు, నేను నా సొత్తు కాదు అన్నప్పుడు, నేను ఆయన సొత్తు, నేను విలువ పెట్టి కొనబడిన వాడిని అనే మాటను నమ్మాలి. నాకు శరీరానికి ఏదైనా అనారోగ్యం కలిగిందా, నేను కృంగిపోను. నేను నా సొత్తు కాదు బ్రవ్వా, నేను నీ సొత్తు. కాబట్టి నీకు తెలుసు నీ సొత్తుని ఎలా టేక్ కేర్ చేయాలి. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఉద్యోగం రాలేదా, లేకపోతే వివాహం కాలేదా, లేకపోతే ఇంకేదైనా సమస్య ఉందా, అనారోగ్యంతో బాధపడుతున్నావు, లేకపోతే ఏదైనా నష్టాన్ని ఎదురు చూసావు, అది నీ సొత్తు కాదు. అది నీ సొత్తు ఉన్నప్పుడే నీకు టెన్షన్ వస్తుంది, సమాధానం పోద్ది. అది నా సొత్తు కాదు. నీ పిల్లలకు బాగలేదా, ఇది నీ సొత్తు కాదు, నా సొత్తు కాదు బ్రవ్వా, ఇది నీ సొత్తు. యు నో వెరీ వెల్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. నువ్వు దీన్ని క్షేమంగా చూసుకోవడానికి నీకు తెలుసు ఎలా టేక్ కేర్ చేయాలని. దేవుడి మాటలు దీవించినగా ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, నీ స్తోత్రం వందనాలు చెల్లించుకుంటాం ప్రభువా. నీ మహాకృపను బట్టి తండ్రి, నువ్వు ఇచ్చిన నది వంటి మాటల్లో తండ్రి కొన్నిటిని ధ్యానించడానికి తండ్రి కృపనిచ్చినందుకు వందనాలు. ఇక్కడ నీ సన్నిధిని ఇచ్చావని తండ్రి నాయన నీవు చెప్పని మాటలు తండ్రి చెప్పడానికి సహాయం చేసావని నమ్ముతున్నాం ప్రభువా. ఈ మాటలు తండ్రి నాయన ప్రభు పరలోకం నుండి వచ్చినవి ఊరికనే పోవగానే ప్రభువా, అవి తండ్రి ఎవరెవరైతే బంధకాల్లో ఉన్నారో వాటిని విడిపిస్తాయని తండ్రి నాయన, చీకట్లో ఉన్నారో వాళ్ళు వెలుగులోకి రప్పిస్తాయని నమ్ముతున్నాం ప్రభువా. మరి మాటలు సహాయపడ్డాయని నమ్ముతున్నాం. మీరే సహాయం దయచేయండి. మరి తండ్రి నీ వాక్యానుసారం నడుచుకుంటూ తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి ప్రతి ఒక్కరిని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి నీ ఆత్మతో నింపమని వేడుకున్నాం ప్రభువా. నీ కృపను దయచేయండి. మా అంతటా మా క్రియల మూలంగా మేము చేయలేం కానీ ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తి వల్ల తండ్రి మమ్మల్ని బలపరచుమనేందుకు మేము సమస్తము చేయగలము తండ్రి నాయన. మేము ఏదైనా చేయడానికి ఇప్పుడు మేము తండ్రి నాయన మరలా పాపం చేయడానికి మేము శరీరానికి రుణస్థలం కాదు కనుక తండ్రి నాయన మమ్మల్ని మీరు పరిశుద్ధపరిచున్నారు. పరిశుద్ధమైన క్రియలు చేయడానికి తండ్రి నాయన మీరు మమ్మల్ని తండ్రి నాయన మీ ఆత్మచేత నింపి ఉన్నారు. మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా మిమ్మల్ని జీవింపు చేయును అన్న మాటను తండ్రి నాయన ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకున్నాం ప్రభువా. మా ప్రతి ఒక్కరిలో కూడా తండ్రి నీ యొక్క జీవం ప్రవహించినట్లు నీ కృపను దయచేయండి. ఇక్కడ నుంచి వెళ్తున్న ప్రతి ఒక్కరు తండ్రి నాయన నూతన జీవం గలవారి తండ్రి నాయన వారి జీవితాల్లో ప్రభువా ప్రకాశించడానికి తండ్రి నాయన నాకును వారికి సహాయం దయచేయండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని తండ్రి నాయన దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. Thank you.